నమస్తే. చాలా ట్రెండింగ్గా మారినటువంటి అంశం ఐబొమ్మ రవి. అసలు ఐబొమ్మ రవికి ఎట్లాంటి ప్రచారం లేదు. ఐబొమ్మ రవికి ఎట్లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఇలా ఐబొమ్మ రవి వర్సెస్ సినీ స్టార్స్ అందరని చెప్పుకోవచ్చు. ఒకవైపు చిరంజీవి, మెగాస్టార్, వీళ్ళందరూ ఎవరెవరో ఉంటారు కదా, నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున, ఇంకా వీళ్ళందరినీ ఒకవైపు పెడితే ఇలా రవి ఫాలోయింగ్ ఒకవైపు. దేనికి ఈ సినీ స్టార్ల ఫాలోవర్స్ కూడా ఇలా రవికు ఫ్యాన్స్ అయ్యారంటే దానికి కారణాలు ఏంది? ఇలా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు. కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సానుభూతి పరులను ఆపలేకపోతూ ఉన్నారు. ఎక్కడ చూడు ఐబొమ్మ రవి, ఆయన అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నాం, ఆయనను ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆయనను బూటకపై ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గర ఏదో సమాచారం ఉందని చెప్పేసి ఆయన దేశద్రోహిగా, రాష్ట్రద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా సినిమా అదొక వినోదం, కానీ పేదోడికి మాత్రం అదొక అందని ద్రాక్షగా మారింది. ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే గతంలో నేల టికెట్, ఇంకా అనేక సందర్భాల్లో టికెట్ల ప్రైజులు ఉంటుండే. ఒక పేదోడు కూలినాలి చేసుకునే వ్యక్తి ఒక వినోదం కోసం కుటుంబంతో సినిమాకు వెళ్ళాలంటే నేల టికెట్ తీసుకొని వెళ్తుండే. ఒక 100 రూపాయల్లో ఒక కుటుంబం సినిమా చూసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ 100 రూపాయలు అక్కడికి వెళ్ళడానికే సరిపోనటువంటి పరిస్థితి. ఆ కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే దాదాపు ఒక 2000 పోయినట్లే. వాడి రోజు కూలి వచ్చేసి 1000 రూపాయలు. ఒక సినిమా ఒక నెలలో ఒకసారి చూస్తేనే ఒక 2 రోజుల కష్టాన్ని పక్కన పెట్టుకోవాలి. అక్కడ ఆ పేదోడిని ఆలోచింపజేస్తూ ఉంది. ఇవన్నీ అంశాలు ఇట్లా ఉంటే ఒకసారి ఐబొమ్మ రవి ఆయన రోజొక ఆయనది ఏదో సందర్భంలో ఆయన వార్త వస్తూనే ఉంది, చూద్దాం. క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానమే, ఇంకా క్లారిటీ లేదు అది. విదేశాల నుంచి ఐబొమ్మ ఆపరేషన్ కేసు వివరాలను ఆరా తీస్తున్న ఈడీ అధికారులు త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్. యూజర్లను బెట్టింగ్ యాప్స్కు మళ్లించిండంట. ఈ ఐబొమ్మలో ఉన్నటువంటి వాళ్ళను చూసిన వాళ్ళను బెట్టింగ్స్కు మళ్లించిండని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఒక వ్యక్తి వల్ల సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. ఇలా ఐబొమ్మ రవిని బూచిగా చూపించి ఈ ఐబొమ్మను క్లోజ్ చేస్తున్నామని చెప్తూ ఉంటే ఇదే క్రమంలో కొన్ని సర్వర్లు హ్యాక్ అయినాయని చెప్పేసి ఇంకొన్ని మెయిల్స్ వస్తూ ఉన్నాయి. ఐబొమ్మ రవిని విడుదల చేయకపోతే కొంతమంది సమాచారాన్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అది ఎవరు చేస్తున్నారు? ఈ ఐబొమ్మ రవి ఒకడేనా? ఐబొమ్మ రవి కింద ఇంకా ఎట్లాంటి టీం ఉందని చెప్పేసి కూడా ఆరాధీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. వాళ్లకు ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు గెలిచామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, సంబరాలు పడుతూ ఉన్నారు. వాస్తవానికి ఐబొమ్మ రవే కావాలని దొరికిపోయాడేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సరే, ఒకసారి మొత్తం 17 వెబ్సైట్లు క్రియేట్ చేసిన ఐబొమ్మ ఇమ్మడి రవి, ఆయన పేరు ఇమ్మడి రవి అంట. ఐబొమ్మ రవి అంటేనే అందరు గుర్తుపడతారు, ఇమ్మడి అనేది ఇంటి పేరు పక్కన పెట్టేయాలి. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం 2 డెమోన్లను అమీర్పేట్లో ఒకటి, అమెరికాలో మరొకటి రిజిస్టర్. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలని చెప్తా ఉన్నారు. ఐబొమ్మ కేసులో ఈడీ త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలపై పైరసీ చేసిన ఐబొమ్మ రవి కేసుపై ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఫోకస్ పెట్టింది. ఐబొమ్మ బెట్టింగ్ యాప్స్ ద్వారా జాయింట్గా జరిపిన మనీ లాండరింగ్ గుట్టు విప్పేందుకు రెడీ అయింది. ఈ మేరకు మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఫైల్ చేసేందుకు ఈడీ ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ సిపి సహా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ రాయనున్నట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారని చెప్తా ఉన్నారు. ఆయన వెనుక ఏదైతే ఐబొమ్మ ద్వారా అలాగే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసిరని చెప్తా ఉన్నారు. ఇవి చెప్పినా పోలీసులు ఏం రిపోర్ట్లు తయారు చేసినా కానీ ప్రజల్లో అయితే ఆయన మీద సానుభూతి పెరిగింది. దీనికి గల కారణం ఏంటంటే సినిమా పేరు మీద, వినోదం పేరు మీద హీరోల తీసుకునేటువంటి ఛార్జీలేమో కోట్లలో ఉంటాయి. నిజంగా అభిమానులపైన ప్రేమ ఉంటే, నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే, మంచి సినిమాను ప్రజలకు చూపించాలన్న ఆలోచన ఉంటే, వాళ్ళకు ఒక వినోదాన్ని అందించాలన్న ఆలోచన ఉంటే, ఒక మెసేజ్ను పాస్ చేయాలన్న ఆలోచన ఉంటే, వాళ్ళు తీసుకునే డబ్బులు వచ్చి అంటే ఏదైతే 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు తీసుకుంటూ ఉంటారు సినిమాలో హీరోలు. ఇంకా టాప్ హీరో అయితే 20 కోట్లు, 30 కోట్లు తీసుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక హాఫ్ ప్రొడ్యూసర్కి మిగిలిచ్చినట్లయితే టికెట్ రేటు పెంచాడు కదా. ఆయన ఆదాయాన్ని అక్కడ పోగొట్టుకుంటా ఉన్నాడు, ఇక్కడ ప్రజల మీద రుద్ది మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగంగానే
ప్రజలు సినిమాలకు థియేటర్లకు వెళ్ళడం దూరం అవుతూ ఉన్నారు. పైరసీ మూవీ రూల్స్ అని చెప్పేసి ఒకటి, ఐబొమ్మ అని చెప్పేసి, బప్పము, ఇంకేవేవో వస్తూ ఉన్నాయి. వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రజలు అంటే డైవర్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్రీగా ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు. సినిమా అక్కడ రిలీజ్ అవుతుందో లేదో ఇక్కడ వీళ్ళకు ఇంట్లోనే ఆ సినిమా చూసుకునే అవకాశం కల్పిస్తున్నప్పుడు ఎందుకు ఆ వేలు ఖర్చు పెట్టుకొని ఆ సినిమా థియేటర్లకు వెళ్ళి లైన్లో నిలబడి టికెట్లు కొని ఇదంతా ఎందుకు అన్న ఆలోచనలో ప్రజలు కూడా పోతూ ఉన్నారు. అది ప్రజల తప్పిదం కాదు. ప్రజల మీద మీరు ఏదైతే సంపద పేరు మీద ప్రజల మీద మీరు రుద్దుతూ ఉన్నారో దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇట్లాంటి ఐబొమ్మ రవి కావచ్చు, ఇంకెంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళను ప్రోత్సహిస్తారు. ఇది ఆటోమేటిక్గా జరిగేది. ఇలా కొంతమంది సినిమాకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఈ సినిమా పేరు మీద వ్యాపారాలు చేసుకుంటున్న మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి. ఇలా హీరోలకు కోట్లు ఇస్తారు, హీరోయిన్లకు కోట్లు ఇస్తారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి మెసేజ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. మీరు తక్కువ తీసుకోండి, మేము పబ్లిక్కు తక్కువ ఖర్చుతో సినిమా చూపించే ప్రయత్నం చేస్తాం, 200 టికెట్ను 100కే చేసి చూపిస్తాం, ఇట్లాంటి రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి, ఈడ రుద్దాలి, అడిగాలి, ఈడ రుద్దాలి, ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా ఐబొమ్మ రవిని ఒక హీరోగా చూస్తూ ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ సిపి సహా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ అయిన ఉన్నట్లు హైదరాబాద్ జోనల్ ఈడీలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ నిందితుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్ సహా సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసి 3.5 కోట్లను సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, క్రిప్టో వ్యాలెట్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఐబొమ్మ సహా పలు పైరసీ సైట్లను విదేశాల నుంచి ఆపరేట్ చేయడంతో పాటు క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగిందనే సమాచారం మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి రికార్డు సేకరిస్తున్నారు. ఐబొమ్మ బెట్టింగ్ యాప్స్తో మనీ లాండరింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఐబొమ్మతో పాటు బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు, అక్కడ నుండి ఇండియాకు మనీ లాండరింగ్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే బయటపడింది. ఐబొమ్మ సైట్లతో బెట్టింగ్ యాప్స్ను లింక్ చేయడం ద్వారా యాడ్స్ రూపంలో అక్రమంగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినట్లు తేలింది. ప్రధానంగా 4 బ్యాంక్ అకౌంట్లో 20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో రవి ఇండ్లు కొనుగోలు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఐబొమ్మ పైరసీల ద్వారా భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించడంతో ఈడీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తూ ఉంది. ఇది ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి విషయం. ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి విషయంలో అయితే చాలామంది సానుభూతి పరులు పెరుగుతూ ఉన్నారు అనేది వాస్తవం. ఇవాళ ఏ కేసు అన్నా కావచ్చు, ఏదేమైనప్పటికీ ఆయన అయితే క్లియర్గా ఒకడున్నట్లయితే క్లియర్గా అనిపిస్తలేదు. ఆయన వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇలా పోలీసు వ్యక్తులు అంటే ఏదైతే సినిమా సెలబ్రిటీల మన్ననలు పొందడానికి మాత్రమే పోలీసులు ఈ రవి విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలను అయితే బయట పెడుతున్నట్లు క్లియర్గా అనిపిస్తలేదు. ఇంకేవో వాస్తవాలు వెనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కాకుండా చీకటి కోణం ఏదో ఉంది. దాన్ని కూడా త్వరలో బయట పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. 20 కోట్లు అంటా ఉన్నారు. ఆ 20 కోట్లు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఆయన ఇండ్లు ఎక్కడ ఉన్నాయి? అవి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుర్రా? లేదంటే కరేబియన్ దీవుల్లో అతను ఏం చేసిండు? ఆయన సింగిల్గా పనిచేసిండా, లేదంటే ఆయన ఒక టీం ఉందా అనే ఆలోచనలో కూడా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఐబొమ్మ విషయంలో ప్రజలంతా కూడా ఆయనను స్వాగతిస్తూ ఉన్నారు, ఆయనను అభినందిస్తూ ఉన్నారు, ఆయనకు అభిమానులుగా మారిపోతూ ఉన్నారు అనేది వాస్తవం. ఒకవేళ నిజంగానే బెట్టింగ్ యాప్స్లో ఆయన పాత్ర ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సిందే. యువత బెట్టింగ్ యాప్స్ పేరిట అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు, బెట్టింగ్స్ పేరిట అప్పుల పాలవుతూ ఉన్నారు, ప్రాణాలను కూడా విడిచిపెడతా ఉన్నారు. సో బెట్టింగ్ యాప్స్ విషయంలో అయితే సీరియస్గా ప్రవర్తించాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. కానీ ఐబొమ్మ విషయానికి వస్తే మాత్రం ఆయనకు అందరూ ఫ్యాన్స్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక తెలివిపరుని అంటే ఇంటర్ చదివిన ఒక వ్యక్తి ఇలా ఒక వెబ్సైట్ను తయారు చేసి ఇలా ఎంతోమంది డాటాను కలెక్ట్ చేసుకొని వాళ్ళ పర్సనల్ డాటా కూడా ఆయన దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తిని రాష్ట్ర దేశ రక్షణ దళాల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు.
నిజంగానే మంచి మార్పు కలిగినటువంటి వ్యక్తి అయితే అట్లా చేసినా పెద్ద నష్టమేమి ఉండదు. కానీ చెప్పలేం మళ్ళా ఈ దేశంలో పనిచేస్తూ దేశాన్ని అమ్మేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి డబ్బుకు ఆశపడ్డ వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఐబొమ్మ విషయంలో సానుభూతి ఉంటుంది. ఇక బెట్టింగ్ యాప్స్లో మాత్రం ఆయనను వ్యతిరేకించాల్సిందే. ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి వెనుక ఉన్నటువంటి రాకెట్ అంతా కూడా బయటపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. బయటపడాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ ఐబొమ్మ అంశమే ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజల నుండి వ్యతిరేకత పోలీసులకు అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ప్రస్తుతం అయితే విశేషం. థ్యాంక్ యూ ఎవరీవన్.